కడపలో జరుగుతున్న మహానాడు భారీ బహిరంగ సభకు తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ భారీ బహిరంగ సభ దాదాపుగా 150 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క పసుపుమయంగా మారింది. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి కొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేము హిందూపూర్ నుంచి వచ్చినామండి, బాలయ్య బాబు గారి కాన్స్టిట్యున్సీ నుంచి. చాలా అసలుకి ఇన్ని రోజుల్లో ఇంతకుముందు చూడలేంత జనాన్ని చూస్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనము. పసుపుమయం, కడపలోనే పసుపుమయం అయిపోయింది. తుగ్లక్ జగన్ గారి పాలన వెళ్ళిపోయిన తర్వాత అదే వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే వచ్చి మేము మహానాడు పెట్టడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా బాలయ్య బాబు గారు అయితేనేమి, మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు అయితేనేమి చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఇలాంటి జనసంద్రాన్ని చూసి పసుపుమయం అయిపోవడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉన్నాము? మేము హిందూపూర్ నుంచి వస్తున్నామండి. బాలయ్య ఇలాకా మాది. ఇదివరకు ఎన్నడూ లేని చూడలేని విధంగా అభివృద్ధి ఉంది కాబట్టి, ప్రజల్లో మార్పు ఉంది కాబట్టి ప్రజలు ఇంత అతీత భయంకరంగా సభా వేదికకు వచ్చినారు. ఎండ తాకడికి కూడా ఎవరు భయపడుకోకుండా వచ్చారంటే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత అభివృద్ధి పరంగా బాటలో ముందుకు సాగుతుంది దానికి నిదర్శనం ఈ సభా ప్రాంగణమే నడుస్తుంది. మేము హిందూపూర్ నుంచి కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రతి వేదికకి వెళ్తూనే ఉన్నాము. ఈసారి కడపకు కూడా రావడం జరిగింది. చాలామంది వచ్చినాము, బాగా వసతులు కూడా అన్ని మంచిగా చేశారు. చాలా గర్వంగా సంతోషిస్తున్నామండి. మేము జమ్మడు కాన్స్టిట్యున్సీ భూపేశ్ రెడ్డి. అభివృద్ధి కానీ ప్రజలకు పలకడం కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. నానా చంద్రబాబు సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి సూపర్గా ఉన్నాయి. సూపర్ 6 పథకాలు సూపర్గా ఉన్నాయి. జై బాలయ్య, తరతరాలు రావాలి మాకే. జై బాలయ్య, చంద్రబాబు నాయుడు రావాలా. మాకు అన్నిటికీ బాగుంది. ఎప్పుడైనా మా చంద్రబాబు నాయుడు బాలయ్య ఉండాలి. చూస్తున్నాం కదా, ఈ సభ ప్రాంగణం అంతా కూడా పసుపుమయంగా మారింది. ఎక్కడ చూసినా అంతా ఈ పసుపుమయంతో పాటు ఎక్కడ చూసినా పబ్లిక్తో హ్యూజ్ క్రౌడ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 3 రోజుల పాటు జరిగిన ఈ సభ సంబంధించి 2 రోజుల పాటు పార్టీ తీసుకున్నటువంటి యొక్క తీర్మానాలు ఏవైతే ఉన్నాయి, గతంలో ఎలాంటి తీర్మానాలు చేసుకున్నారు, ఈ మధ్య కాలంలో పార్టీ గెలిచిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రానున్న రోజుల్లో 4 సంవత్సరాల పాటు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆ తీర్మానాలు అనుసరించే విధంగా అన్ని రకాలైనటువంటి సంబంధిత యొక్క కమిటీలలో నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఈరోజు జరిగే మహానాడు కార్యక్రమాల్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరోసారి జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవడం ఈ వయసులో కూడా అయితే ఈరోజు జరుగుతున్నటువంటి భారీ ఈ మహానాడు కార్యక్రమంలో యువతను ప్రోత్సహించేలాగా నారా లోకేష్కు కీలకమైనటువంటి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారంటూ 2 రోజుల పాటు వేచి చూసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు జరిగే ఈ మహానాడు చివరి రోజు ఒక భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున తరలి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఎక్కడ చూసినా కూడా కంప్లీట్గా పబ్లిక్తో క్రౌడ్గా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి ఈ కార్యకర్తలు నూతన ఉత్సాహంతో జోస్తో ఈ యొక్క సభ ప్రాంగణానికి తరలి వచ్చారు. ఇప్పటికే సభ ప్రాంగణం అంతా కూడా లక్షలాది మంది కార్యకర్తలతో పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి. వీడియో రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కడప జిల్లా. For more videos like this, subscribe Big TV channel.